హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్టోల్డ్ ఎరీనా. ఇక్కడ మనం రెగ్యులర్గా మాంగా స్టోరీ టెల్లింగ్, ఎపిక్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అండ్ క్రేజీ ఫన్నీ రియాక్షన్స్ చేస్తున్నాము. మీరు ఒక ట్రూ ఓటాకు అయితే వెంటనే మన కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ డైవ్ రైట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ యానిమే. స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, ఇది వచ్చేసి ఇన్ఫినిటీ క్యాసిల్ పార్ట్ 2 స్టోరీ అనమాట. మీరందరూ ఆల్రెడీ ఇన్ఫినిటీ క్యాసిల్ పార్ట్ 1 మూవీ థియేటర్స్లోనే చూసే ఉంటారు. డీమన్ స్లేయర్ మొత్తానికి 3 మూవీస్ రిలీజ్ చేస్తూ ఉంది. ఇన్ఫినిటీ క్యాసిల్ 1, 2, 3. సో ఇది సెకండ్ పార్ట్ కంటిన్యూయేషన్. ఇక్కడ వచ్చేసి ఆకాశ చనిపోయినది డోమాకి తెలుస్తుంది. డోమా ఏమో ఇక్కడ షినోబు స్టూడెంట్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. సో మనందరికీ తెలిసిందే కదా, డోమాకి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. సో తను వచ్చేసి తన పేరు అడుగుతాడు, నీ పేరు ఏంటి అని. తను వచ్చేసి నా పేరు సూయిరి కనో అని చెప్తుంది. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు ఆకాశ డీమన్ అయిన తర్వాత ఇంతవరకు ఒక్క అమ్మాయిని అంటే ఒక్క అమ్మాయిని కూడా తినడు. దోమ వచ్చేసి తను చనిపోయాడని దొంగేడుపులు ఏడుస్తూ ఉంటాడు. తను నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడు, చాలా బాధేస్తూ ఉందని చెప్తాడు. కనో వచ్చేసి వెంటనే పసిగట్టేస్తుంది వీడు అన్ని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడని. అప్పుడేమో దోమ అంటాడు, అసలు నేను ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడినాను కానీ అసలు నీలాంటి అమ్మాయితో ఎప్పుడు మాట్లాడలేదు, అసలు ఇంత క్రూయల్గా ఎలా మాట్లాడతావు నాతో అని చెప్తాడు. తను చెప్తుంది అసలు ఏమంటుంది అంటే, అసలు నీ తల నరికేసి ఇప్పుడే నరకానికి పంపిస్తాను అసలు. తను మాట్లాడుతుండగానే వెంటనే సెకండ్స్లో తన ఎనికిలకు వచ్చి ఆ ఫ్యాంగ్తో తన తల నరకాలని చూస్తాడు దోమ. కానీ తను వంగి తప్పించుకుంటుంది. సో తను ఆ మూవీని డాట్ చేసి పొట్టకు ఒక ఏడిస్తుంది. తనైతే చాలా ఫాస్ట్గా మూవ్. నేను ఇంతవరకు పోరాడిన డీమన్స్లో దోమ చాలా స్ట్రాంగ్ అసలు. మిగతా వాళ్ళందరూ పిల్లబచ్చనాయలే అసలు అని తను అనుకుంటూ ఉంటుంది. ఇంతవరకు తను ఫైట్ చేస్తున్నది తన యాంగర్ అంతా తన స్ట్రెంత్గా కన్వర్ట్ చేసుకొని అసలు తనైతే ఫుల్ చాలా కోపంతో ఉంటుంది. ఎందుకంటే దోమ తన మాస్టర్ని చంపేస్తాడు కాబట్టి. తనైతే 5th ఫామ్ ఇక్కడైతే వాడుతుంది. కానీ దోమాకి ఇవేం అనిపించదు అసలు. పిల్లాటల లెక్కనే ఆడుకుంటూ ఉంటాడు, అసలు అన్నీ డాట్ చేస్తూ ఉంటాడు. దోమ కూడా డీమన్ టెక్నిక్ వాడతాడు, కానీ తను కూడా డాట్ చేస్తూ ఉంటుంది. సో దోమ అయితే చాలా ఇరిటేటింగ్గా ఉంటాడు. తన ఐస్ని పీకేద్దాం అనుకుంటాడు, ఎందుకంటే ప్రతి ఒక్కటి తను చూసి పర్ఫెక్ట్గా డాట్ చేస్తూ ఉంటుంది. తన ఫ్యాంగ్తో ఒక్కటిద్దాం అనుకుంటాడు కన్నుకి, కానీ ఈమె వచ్చేసి 6th ఫామ్తో గాల్లోకి ఎగిరి జస్ట్ తల తల నొక్కుదామని ట్రై చేసే లోపు మనోడు డీమన్ టెక్నిక్ని వాడి సేవ్ అవుతాడు. తనేమో ఈ ఫైట్లో చాలా ఎనిక్కంటే చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది డోమా నుంచి, డాట్ చేసుకుంటూ అసలు. అప్పుడైతే డోమా అంటాడు, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతావు, నువ్వు దాని దగ్గరలో ఉంటేనే కదా నీ తల కట్ చేయగలను అని. ఈ గ్యాప్లో దోమ వచ్చేసి తన స్వాడ్ ఏమో తీసుకుంటాడు. స్వాడ్ తీసుకొని తన కాడ పెట్టుకుంటాడు. నువ్వు దీన్నే కదా గట్టిగా పట్టుకొని నాతో ఫైట్ చేస్తావు, ఇది నా కాడ పెట్టుకుంటా, దమ్ము ఉంటే నా కాడికి వచ్చి తీసుకో అంటాడు. ఇప్పుడు దోమ వచ్చేసి తన బ్లడ్ డీమన్ ఆర్ట్ని యూజ్ చేస్తాడు. యూజ్ చేస్తేనే తనకు అర్థం కాదు ఏం చేయాలో, స్వాడ్ అనేది లేదు. సో తను తన కళ్ళతో చూస్తుంది అనమాట, ఏమన్నా డాట్ చేయగలనా లేకుంటే ఇంపాక్ట్ ఏమన్నా తీసుకోగలనా అని. మీరు ఇక్కడ చూస్తే అసలు చాలా గ్యాప్ కనిపిస్తుంది తన బ్లడ్ డీమన్ టెక్నిక్లో. సో ఆ గ్యాప్లో దూడదామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ లోపే మనోడు ఒకడు వస్తాడు, ఈ నోస్కి వేస్తామా పైన నుంచి గాల్లో అనుకుంటూ వస్తాడు నవ్వుకుంటా మనోడు. అసలు వచ్చిన తర్వాత దుంకుతాడు. దుంకిన తర్వాతనే అసలు బ్రీత్ ఆఫ్ ద బీస్ట్ 5th ఫ్యాంగ్ వాడి అదంతా క్లియర్ చేస్తాడు. మనోడు ఫుల్ ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ డీమన్తో ఫైట్ చేస్తాడు అని, తన క్రో కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చిందని. దారా చూసుకుందామని ఇప్పుడు రెడీగా ఉంటాడు. ఓటరా వీడు కనిపించట్లేదు అసలు, ఏ డీమన్ రా వీడు. చెయ్యి ఇలా పెట్టి చూస్తాడు మనోడు. చూసే, ఓ అప్పర్ డీమన్ 2 వీంతనా నేను ఫైట్ చేసేది, చూద్దాం. వీడినిగిన నేను చంపేస్తే నేను హషీరా అయిపోతా ఈజీగా. ఫైట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవడో పిల్లోడు వచ్చాడు. నేను గిన ఒకవేళ హషీరా అయితే నన్ను బీస్ట్ పిల్లర్ అంటారా లేకుంటే పంది పిల్లర్ అంటారా? ఏమంటావు కనవో, ఏమంటారో చెప్పు. నువ్వేంది అసలు ఇంత అసలు కొట్టించుకో ఉన్నావు అసలు. షినోబు చాలా కోపంగా ఉంటుంది అసలు.
ఏం తిట్టున్నావు నువ్వు అసలు? నువ్వు చనిపోయిందా? అప్పుడు దోమ అంటాడు, తనేం చనిపోలేదు, తన్ని నేనే తినేసా, తను ఎప్పుడు నాలో బతికే ఉంటుంది. నేనైతే ప్రతి ఒక్కరిని అలానే కాపాడతా, నేను తింటాను, నాలో అందరూ బతికే ఉంటారు. మన ఇనోస్కేకి అప్పుడు ఫుల్ కోపం వస్తుంది, ఎక్కలేనంత కోపం అసలు. నీ అమ్మ, నువ్వు నా చేతుల్లో అయిపోయినావురా. చూసే లోపలనే అసలు దోమ కాడికి వెళ్ళిపోతాడు. అసలు తను వచ్చేసి గట్టిగా అరుస్తుంది, తన బ్లడ్ వాటిని పీల్చుకోకు, కోల్డ్ ఎయిర్ వస్తుంది తన ఫ్యాంక్స్ నుంచి. బీస్ట్ ఆఫ్ ద బీస్ట్ ఫోర్త్ ఫ్యాంగ్ వాడతాడు, కానీ దోమ చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇది ఒక మెస్డప్ టెక్నిక్ అసలు. నీ బ్లేడ్స్ అన్ని చాపీగా ఉన్నాయి, అసలు స్వాట్ స్కిల్సే లేవు. అసలు ఎట్టయ్యావు నువ్వు అసలు డీమన్ స్లేయర్లోకి? అసలు ఎట్టపోయావు అర్థం కావట్లేదు. దోమ ఫ్యాంగ్తో మెడకు ఒక్కటిద్దాం అనుకుంటాడు, మనోడు వచ్చేసి కాలుతో తొక్కేసి కొట్టేస్తాడు అట్నే పక్కకి. ఓ, నీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది అసలు. కానీ హెడ్ మాస్క్ ఎవరిది అసలు? నేను ఎక్కడో చూసినట్టుంది అసలు, అర్థం కావట్లేదే అని తను ఆలోచిస్తూ ఉంటాడు ఫైటింగ్ మధ్యలో. మనోడు క్లెవర్గా పోయి తన స్వాడ్ని తీసుకొని వచ్చేస్తాడు, ఇది నీదే కదా అని. ఎప్పుడు మర్చిపోకు, ఇటువంటిది స్వాడ్ అనేది ఎప్పుడు నీకన్నే ఉండాలి అని చెప్తాడు. నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు, నేను ఎప్పుడు నోటీస్ కూడా చేయలేదు అసలు, ఎవరు నువ్వు అని దోమ అడుగుతాడు. వీళ్ళిద్దరి మధ్య చాలా ఇంటెన్స్ ఫైట్ జరుగుతుంది అసలు. కాలుతో ఒకటిదంతే దోమ గాల్లో అట్నే వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాడు అసలు. మనోని ఫైటింగ్ స్టైల్ అసలు దోమకు అర్థమే కాదు, సప్పని కళ్ళను నరికేస్తాడు అట్నే అసలు. దోమ షాక్లో ఉంటాడు, వీడేంద్రా అసలు కళ్ళని ఎట్లా నరికేస్తాడు, అంతా చాలా దూరంలో ఉన్నాడు. చూస్తే మనోడు బ్రీత్ ఆఫ్ ద బీస్ట్ 9th ఫ్యాంగ్ వాడతాడు. అసలు బాడీలోనే బోన్స్ అన్నీ కదిలిచ్చేస్తాడు అట్నే, అసలు డిస్లొకేట్ చేసుకుంటాడు. మనోడు ముందే అడవి మనిషి, ఇట్లాంటివన్నీ మామూలే అసలు. కనవ కూడా షాక్లో ఉంటుంది, వీడు ఎట్రా చేస్తా ఉన్నాడు అసలు, జాయింట్స్ అన్నీ డిస్లొకేట్ చేసుకొని. అసలు ఇప్పుడు ప్లాన్ ఏంటి, ఎట్ట చంపుదాం అనుకుంటా ఉన్నావు అని అడుగుతాడు. కానీ మనోడు అవన్నీ పట్టించుకుంటా, ఈ టెక్నిక్ అసలు ఇంకా అక్యురేట్గానే లేదు అసలు, తన తలకి ఏం చేయాల్సింది కానీ మిస్ అయిపోయా ఛా అని ఫీల్ అవుతూ ఉంటాడు. కనవ వచ్చేసి షాక్ అయితే దోమ వచ్చేసి అంటాడు, అసలు నేను చాలా ఏళ్ళు బతికా కానీ నీలాంటి కుర్రాడిని అసలు ఎప్పుడు చూడలేదు. మనోడప్పుడు అని గాలి పీల్చుకుంటాడు. గాలి పీల్చుకున్న తర్వాత తెలుసు ఇవన్నీ నాకు మామూలే, నేను ఎవరిని అనుకున్నావు, ఇనోస్కే సమా దేవుణ్ణి రా, మీలాంటి లూజర్స్కి ఏం చెప్పినా తెలియదు, మీకు ఏం అర్థం కాదు. వీడు ఈ డైలాగ్స్ కొట్టే లోపలనే దోమగాడు వచ్చేసి తన కాడుండే మాస్క్ని తీసుకొని పోతాడు. మనోడు షాక్లో ఉంటాడు, ఎప్పుడొచ్చి తీసుకున్నాడు మాస్క్ అని. మనోడ బోర్ స్కిన్ని చూస్తాడు, అసలు ఇది చాలా పాతగా ఉంది, అసలు ఇది ఎక్కడనో చూసినట్టు ఉంది అని మెమరీస్ అన్నీ ఫ్లాష్ అవుతూ ఉంటాయి. కానీ మన ఇనోస్కే మాత్రం ఫుల్ కోపంగా ఉంటాడు. ఏరా నువ్వు నాకు అది ఇచ్చేయి, అసలు ఎందుకు తీసుకున్నావురా నా కాడి నుంచి అని. దోమ వచ్చేసి గుర్తుకొస్తుంది, నిన్ను ఎక్కడనో చూశాను, నువ్వు ఎవరో నాకు తెలుసు అని. సో ఇప్పటి వరకు మీరు చూసింది టోటల్ 157 to 159 చాప్టర్స్ వరకు గైస్. ఇదంతా